హీ ఎవ్రీవన్, నేను ఈ వీడియోలో అశోక్ లేలాండ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్, సపోర్ట్ రెసిస్టెన్స్, అదేవిధంగా ఈ స్టాక్ యొక్క టార్గెట్స్ ఏంటి అనే వాటి గురించి క్లియర్గా అండ్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా మీలో ఎవరైనా ఈ స్టాక్లో స్వింగ్ ట్రేడింగ్ కనుక చేస్తే లేదా లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. సో ఇక స్టాక్లోకి కనుక వెళ్తే ఈ స్టాక్ యొక్క రీసెంట్ ప్రైస్ యాక్షన్ని అదేవిధంగా చార్ట్ ప్యాటర్న్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అయితే అప్ ట్రెండ్లో అయితే కనిపిస్తుంది. సో టెక్నికల్ ఇండికేటర్ మూవింగ్ యావరేజెస్ కనుక చూస్తే 50-day మూవింగ్ యావరేజ్, 200-day మూవింగ్ యావరేజ్, సో ఈ రెండింటి కంటేను స్టాక్ ప్రైస్ అయితే ఎబోవ్ ట్రేడ్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. స్ట్రాంగ్ వాల్యూమ్ అయితే రీసెంట్ ట్రేడింగ్ సెషన్లో ఫామ్ అవటం అయితే జరిగింది. అప్వర్డ్ మూమెంట్ అయితే మనకి ఈ స్టాక్లో కనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ స్టాక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అదేవిధంగా టార్గెట్స్ గురించి చెప్పాలంటే ఈ స్టాక్లో ఏమైనా ఫాల్ వస్తే కనుక 190 అయితే సపోర్ట్ అవుతుంది, 207 అయితే మనకు మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ని అయితే బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. వన్స్ రీటెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ వ్యూలో అయితే ఈ 239 టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఏమైనా ఫాల్ వచ్చి 190 బిలో కనుక డైలీ క్యాండిల్ కనుక క్లోజ్ అవుతే ఇమీడియట్గా ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవటం చాలా మంచిది. ఎందుకనంటే అక్కడ నుంచి మరింత ఫాల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.